రత్నకుమార్. ఎస్, కొద్దిసేపటి క్రితమే ఇటు కేటీఆర్ యొక్క ఆ పిటిషన్ కు సంబంధించి కూడా క్వాష్ పిటిషన్ మీద హైకోర్టు లక్ష్మణ్ బెంచ్ ధర్మాసనం తీర్పు చెప్పింది. అండ్ పిటిషన్ ను కొట్టివేసినట్లు కూడా తెలియజేసినటువంటి పరిస్థితిలోనే ఇక ఇమ్మీడియట్ గా ఈ పిటిషన్ హైకోర్టులో కొట్టివేయబడింది. కాబట్టి ఆ కేటీఆర్ న్యాయవాదులు దీని మీద ఈ యొక్క క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడాన్ని కూడా సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు మెట్లెక్కే ఆలోచనలో ఉన్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ కేసులో తన యొక్క ప్రమేయం అనేది లేదు, తనను అనవసరంగా బదనాం చేసినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు, తనను నిందితుడిగా చేర్చినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ కూడా ఒకవైపున కోర్టులో కేటీఆర్ తరఫున న్యాయవాదులు బలంగా తన యొక్క వాదనలను వినిపించడం జరిగింది. మరోవైపు కేటీఆర్ కూడా ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు ఏ దర్యాప్తు సంస్థ తనను విచారణకు పిలిచినప్పటికీ కూడా తను ఖచ్చితంగా సహకరిస్తాను అనేటువంటి విషయాన్ని కూడా మొదటి నుంచి తెలియజేశారు. అటువంటి పరిస్థితుల్లోనే మొదట హైకోర్టు కూడా నాట్ టు అరెస్ట్ ఇవ్వడం జరిగింది. 30వ తారీఖు వరకు కూడా కేటీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదు అంటూ కూడా మొదట 30వ తారీఖు వరకు నాటు అరెస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత మరొకసారి ఆ కేసు అనేది విచారణకు వచ్చినప్పుడు ఒక రోజును ఎక్స్టెన్షన్ చేస్తూ 31st వరకు కూడా కేటీఆర్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదంటూ చెప్పింది. ఇక పూర్తిగా వాదనలు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇవాళ ఆర్గ్యుమెంట్ ను అప్పటికే తీర్పును రిజర్వ్ చేసి ఫైనల్ జడ్జిమెంట్ ను ఇవాళకి వాయిదా వేసింది. సో ఇక కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి యొక్క ఆర్గ్యుమెంట్స్ కు సంబంధించి కూడా కేటీఆర్ యొక్క క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు కూడా హైకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ఇక ఇప్పుడు కేటీఆర్ తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టు మెట్లెక్కే ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒకవైపున ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసు కేసులో చేసినటువంటి ప్రతి ఒక్క అలిగేషన్ కూడా తనపై వచ్చినటువంటి అలిగేషన్లు మొత్తం కూడా పూర్తిగా అవాస్తవము, ఇందులో తను ఎటువంటి తప్పు అనేది జరగలేదు, చేసినటువంటి పేమెంట్స్ మొత్తం కూడా ఇటు హెచ్ఎండిఏ నుంచి కావచ్చు లేకపోతే ఎవరైతే ఈ యొక్క ఫార్ములా ఈ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏదైతే ఉందో ఎఫ్ఈఓకు పూర్తిగా అమౌంట్ అనేది వారి అకౌంట్స్ లోకే వెళ్ళింది. ఇదంతా కూడా హెచ్ఎండిఏ అధికారులు అప్పుడు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్, మరోవైపున మాజీ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి అధికారుల నేతృత్వంలో ప్రతి ఒక్కటి కూడా డాక్యుమెంట్స్ ని ఫాలో అవుతూ తమ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ చేశాము. ఈ ఫార్ములా ఈ కార్ రేసు అంశం ద్వారా పెద్ద ఎత్తున ఇటు దాదాపు హైదరాబాద్ యొక్క అంటే గొప్పతనాన్ని పెంచడంతో పాటు మరోవైపున ఇటు పెద్ద ఎత్తులో ఇటు పెట్టుబడులను తీసుకురావడం జరిగింది. కొంత ఆదాయం అనేది దాదాపు 50 కోట్ల రూపాయలను ఖర్చు పెడితే 500 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం అనేది వచ్చింది. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు కుట్రపూరితంగా కక్షపూరితంగా తనపై కేసు నమోదు చేసి ఇరుకురు పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఈ కేసు ఏ మాత్రము చెల్లదు అంటూ కూడా మొదటి నుంచి కూడా కేటీఆర్ కావచ్చు కేటీఆర్ తరఫున న్యాయవాదులు న్యాయస్థానాల్లో ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఇక అనూహ్యంగా కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క క్వాష్ పిటిషన్ అందులో భాగంగానే ఎప్పుడైతే ఏసీబీ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి ఈ ఎఫ్ఐఆర్ లో తనని A1 గా చేర్చడం జరిగిందో ఈ యొక్క ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ తన మీద నమోదైన వెంటనే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టును ఆశ్రయించి వారి దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ మొత్తాన్ని కూడా జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఏ రకంగా జరిగాయనటువంటి వాటన్నిటికి సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా వినిపించారు. ఈ ఆర్గ్యుమెంట్స్ లో ముఖ్యంగా కేసు పెట్టడానికి సంబంధించి తన మీద నమోదు చేసినటువంటి సెక్షన్లు అనేవి పూర్తిగా అవాస్తవము, పైగా దాదాపు 14 నెలల తర్వాత జరిగినటువంటి 14 నెలల క్రితం జరిగినటువంటి ఒక ఈవెంట్ ను 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది కూడా సరైంది కాదు, ఇందులో కేటీఆర్ యొక్క ప్రమేయం అనేది లేదు అంటూ కూడా మరోవైపున కేటీఆర్ తరపున న్యాయవాదులు బలంగా తమ యొక్క వాదనలను వినిపిస్తూ వచ్చారు. ఇక బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అలాగే ఆ గతంలో నమోదు చేసినటువంటి కొన్ని ఐపీసీ సెక్షన్ల ప్రకారం నమోదు చేసినటువంటి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వర్తించు అంటూ కూడా ఇప్పటి వరకు ఫైట్ చేసుకుంటూ రావడం జరిగింది. ఇక ఇప్పటికే కోర్టు పలుసార్లు తీర్పును వాయిదా వేస్తూ వచ్చినటువంటి పరిస్థితుల్లోనే మరోవైపున అడ్వకేట్ జనరల్ వాదించినటువంటి వాదనలు, మరోవైపున కేటీఆర్ తరపున లాయర్లు వాదించినటువంటి వాదనల అనంతరం కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏసీబీ ఏదైతే విచారణ చేస్తుందో ఈ విచారణలో తాము జోక్యం చేసుకోలేము, విచారణకు సహకరించాలనేటువంటి విషయాలన్నింటి కూడా ఆ యొక్క తీర్పులో ప్రకటించినటువంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు నాటు అరెస్ట్ ని కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇక ఇమ్మీడియట్ గా తన మీద ఉన్నటువంటి అన్ని మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేయబడతాయి. సో వీటన్నింటినీ కూడా సవాల్ చేస్తూ ఇప్పుడు కేటీఆర్ తరపున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు వెళ్లేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడానికి సవాల్ చేస్తూ మరి సుప్రీంకోర్టులో ఎటువంటి తీర్పు అనేది వస్తుంది, మరి ఎప్పటిలోగా పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేస్తారనేది కూడా కొంత ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది.